దేశంలో జనాభా లెక్కింపు కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 16వ జనగణను 2 దశల్లో నిర్వహించనున్నట్లు అందులో స్పష్టం చేసింది. మొదటి దశ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్లో భాగంగా ప్రజల ఇంటి పరిస్థితులు, వారి ఆస్తులు, ఇళ్లలో ఉండే సౌకర్యాల వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియను 2026 ఏప్రిల్లోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక రెండో దశ పాపులేషన్ ఎన్యూమరేషన్లో భాగంగా ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వివరాలను సేకరిస్తారు. మంచు ఎక్కువగా ఉండే జమ్మూ, కాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో 2026 అక్టోబర్ 1 నాటికి, దేశంలోని మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి 1 నాటికి జనగణను పూర్తి చేయనున్నట్లు కేంద్రం తన నోటిఫికేషన్లో వివరించింది. లిస్టింగ్ ఆపరేషన్లో భాగంగా ప్రజల ఇంటి పరిస్థితులు, వారి ఆస్తులు, ఇళ్లలో ఉండే సౌకర్యాల వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియను 2026 ఏప్రిల్లోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక రెండో దశ పాపులేషన్ ఎన్యూమరేషన్లో భాగంగా ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వివరాలను సేకరిస్తారు. మంచు ఎక్కువగా ఉండే జమ్మూ, కాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో 2026 అక్టోబర్ 1 నాటికి, దేశంలోని మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి 1 నాటికి జనగణను పూర్తి చేయనున్నట్లు కేంద్రం తన నోటిఫికేషన్లో వివరించింది.